In the name of Jesus Christ. Thank you, Lord. Thank you, Lord. నజరేయుడైన యేసు నామమున, నజరేయుడైన యేసు క్రీస్తు నామమున ఈ గర్భంలో ఉన్న బిడ్డని దర్శించు ప్రభువా. I release healing right now. ఏ డాక్టర్ అయితే ఎదగలేదని చెప్తా ఉన్నారు, అయా గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానమని వాక్యం సెలవిస్తా ఉంది. ఇప్పుడు ఈ గర్భములో నీవు మార్పు చేయమని ప్రార్థన చేస్తున్నా రైట్ నౌ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఓ బిడ్డ ఎదుగునట్లు బలం పొందుకునే రీతిగా హార్ట్ బీట్స్ రైట్ నౌ నార్మల్ స్టేజ్. ఐ క్యాన్సల్ ద అబార్షన్ రైట్ నౌ. అబార్షన్ కాకుండా ఇప్పుడే బిడ్డని ధైర్యపరచు, స్వస్థపరచు. తిరిగి రిపోర్ట్లన్నీ నార్మల్ వచ్చును గాక. ఆ రేబో స్టెలే షియరే షీకో రోబో ఉండాల కరా షియరే. I release the anointing. I release healing power right now. నజరేయుడైన యేసు నామమున అయ్యా ఈ బిడ్డను దర్శించు. ఈ దినమే ఈ బిడ్డని ఇప్పుడే దర్శించు ప్రభువా. ఇప్పుడే in the name of Jesus Christ. In the name of Jesus Christ. In the name of Jesus Christ. Yes, thank you Lord. నీ గర్భాన్ని ప్రభు దర్శిస్తున్నాడమ్మా. ఇప్పుడే ప్రభు తాకుతున్నాడు. Something is happening in your womb right now. Life. I speak life to this baby. Life to this womb right now. Life in the mighty name of Jesus Christ. Life in the name of Jesus. Life into this womb. యేసు క్రీస్తు నామమున ఓ తల్లికి బిడ్డకు క్షేమము పలుకుతా ఉన్నా. లైఫ్ ఇంటూ దిస్ వూమ్. ఓ థ్యాంక్ యూ. అందరు చేతులు చాచుదామా? అందరూ ఈ బిడ్డ వైపు చేతులు చాద్దామా? చేతులు చాపండి. సంఘం అంతా చేతులు చాపండి. లైఫ్ ఇంటూ దిస్ వూమ్. లైఫ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. నువ్వు ఎన్నో అద్భుతములు జరిగించున్నావు ప్రభువా. ఈ దినము కూడా నేను నమ్ముచున్నా నువ్వు అద్భుతం జరిగించి ఉన్నావు. తిరిగి ఆ బిడ్డ జీవము కలిగి ఉన్నది. తిరిగి హార్ట్ బీట్ వర్క్ కరెక్ట్లీ. బిడ్డ ఎదుగును గాక. ఓ యేసుక్రీస్తు డౌన్ సిండ్రోమ్ కొట్టివేస్తా ఉన్నా. వర్కింగ్ ఇన్ దిస్ వూమ్. పరిశుద్ధాత్మ దేవుడు గర్భంలో పని చేస్తున్నాడు. బాబా షియరే. ఓ థ్యాంక్ యూ Lord for working. Thank you Lord for moving. Yes, hallelujah. ఏ డాక్టర్ అయితే డయాగ్నోస్ చేసి డిక్లేర్ చేసిందో అదే డాక్టర్ మరలా డయాగ్నోస్ చేసి హల్లెలూయా అద్భుతం జరిగిందమ్మా అనే సాక్ష్యం ఇచ్చే రీతిగా కృప చూపించండి ప్రభువా. టుడే I pray Lord, I lay in my hands, I cancel that curse, negative words. Hallelujah. In the name of Jesus. పుట్టబోయే బిడ్డ బలము కలిగి ఆరోగ్యము కలిగి ప్రభు కోసం జీవించును గాక. In the name of Jesus Christ. In Jesus mighty name. Amen. అమ్మ కల్పన ఏమైందమ్మా? ఏమవుతుంది? ఏదో కదులుతుంది. అవునా? వాటర్ సౌండ్ వస్తుంది. వావ్. ఎస్, ఇప్పటికి అట్లా అవుతుందా? ఇప్పటికి. ఎస్, థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. నీ శరీరం అంతా ఎలా ఉందమ్మా? షివరింగ్ వస్తా ఉంది. హల్లెలూయా. ఎవరు కంట్రోల్లో ఉన్నారు ఇప్పుడు? హోలీ స్పిరిట్. హల్లెలూయా. పరిశుద్ధాత్మ కంట్రోల్లో ఈ శరీరం ఉంది. ఆ వూమ్ ఉంది. హల్లెలూయా. ఈ వూమ్ ఉంది. థ్యాంక్ యూ లార్డ్. ఇలాంటి ఎన్ని చేసిండ్రో దేవుడు, ఎన్ని చేశాడు. అసలు 3 రోజుల నుంచి 4 రోజుల నుంచి తిరగని వూమ్ ఇలా ముందుకొచ్చి నిలబడితే తిరిగింది. పరిశుద్ధాత్మ దేవునికి సమస్తము సాధ్యమే.
నువ్వేం నమ్ముతున్నావు? నా దేవుడు గొప్ప దేవుడు. ఆ, ఆ. నా బిడ్డకి దీర్ఘాయుష్యం దయచేసి. హల్లెలూయా. ఎలా పుడతాడు? ఎలా పుడతాడు? ఆరోగ్యవంతుడుగా శక్తివంతుడుగా చేస్తాడు నా హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఏం చేస్తావు? ఈ బిడ్డను ఏం చేస్తావు? దేవుడికి అప్పగిస్తారు. నా దేవుడి కృప చొప్పునే నా బిడ్డకి దీర్ఘాయుష్ కలుగుతుంది. వావ్, థ్యాంక్ యూ లార్డ్. ఈ మాట ఒక దైవజను ఎదుట నువ్వు మాట ఇచ్చినావమ్మా. సో ప్రభు దీన్ని పరిగణలో తీసుకుంటాడు. ఖచ్చితంగా నువ్వు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలా. ఆమేన్. ఆమేన్. నా జీవితంలో నేను పంచుకుంటున్న ఫస్ట్ సాక్ష్యం, పెద్ద సాక్ష్యం, గొప్ప సాక్ష్యం. నాకు మ్యారేజ్ అయ్యి 3 years అవుతుంది. ఫస్ట్ అబార్షన్ అయింది. అబార్షన్ అయినప్పుడు నాకు గర్భసంచికి ఆపరేషన్ అయ్యింది. అప్పుడు ఆపరేషన్ అయినప్పుడు నాకు పిల్లలు పుట్టడం 50% అన్నారు. తర్వాత ఆపరేషన్ అయిన తర్వాత చెప్పలేమమ్మా, ఇంకా వస్తే మీకు అది ఒక గ్రేస్ అనుకోవాలి, లేదంటే చెప్పలేమన్నారు. ఇది ఫస్ట్ ప్రెగ్నెన్సీలో డాక్టర్ అన్నారు. ఓకే. తర్వాత ఇక్కడ ఏసరా నగర్లో మనకి ప్రేయర్ జరుగుతున్నప్పుడు నేను అప్పుడు బ్రదర్ దగ్గరికి వచ్చాను. అప్పుడు ప్రేయర్ చేశారు. ఏం కాదు, టైం పడుతుంది, కానీ నువ్వు ఆశీర్వదింపబడతావు అని చెప్పారు అప్పుడు నాకు ఏసరా నగర్లో ఉన్నప్పుడు. తర్వాత మొన్న అక్టోబర్ 15న మా అన్నయ్యది రెస్టారెంట్ ఓపెనింగ్ అయితే ఇక్కడికి అమ్మాయి కూడా వచ్చాను నేను. అక్కడ నాకు బ్రదర్ ప్రేయర్ చేసి, సిస్టర్ మీరు వెళ్ళి డిసెంబర్లో టెస్ట్ చేసుకోండి, దేవుడు మంచి రిజల్ట్ ఇస్తారు అని చెప్పారు. నవంబర్లోనే నేను టెస్ట్ చేసుకున్నాను. నాకు పాజిటివ్ వచ్చి కన్ఫర్మ్ అయ్యింది. హల్లెలూయా. చప్పట్లు కొట్టండి ప్రభువుకి. ప్రాఫెసీ ఏమైంది? ఫుల్ఫిల్ అయింది. ఓకే, అదొక జర్నీ. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది జర్నీ. ఓకే. డాక్టర్స్ అందరూ 50-50 ఛాన్సెస్ అన్నారు, కానీ దేవుడు చేసిన గొప్ప ఆశీర్వాదం అది. తర్వాత కన్సీవ్ అయిన తర్వాత ఫస్ట్ స్కాన్ అయిపోయింది. సెకండ్ స్కాన్ డిసెంబర్ 24th క్రిస్మస్ ముందు రోజు వెళ్ళాము నేను, నా హస్బెండ్. ఎక్కడ చూపించుకున్నారు? నెల్లూరు. ఓకే. అక్కడికి వెళ్ళినప్పుడు సెకండ్ స్కాన్ లో హాస్పిటల్ పేరు భాస్కర్ రెడ్డి హాస్పిటల్. ఓకే. అక్కడికి వెళ్ళిన తర్వాత రెండో స్కాన్ చేసినప్పుడు నాకు 2 hours స్కాన్ చేశారు. నాకు కాళ్ళు కూడా పట్టుకుపోయినాయి. అంతసేపు స్కాన్ చేశారు కానీ వాళ్ళకి ఏం అంతు పట్టట్లేదు. లాస్ట్లో స్కానింగ్ అంతా అయిపోయాక అక్కడ స్కానింగ్ చేసిన వాళ్ళు ఏమన్నా ప్రాబ్లం ఉందా మేడం అని అడిగితే, మంచి బేబీ కాదమ్మా, హార్ట్ అసలు ఫామ్ అవ్వలేదు, అసలు 4 గదులు ఉంటాయి, 4 గదుల్లో లెఫ్ట్ సైడ్ అసలు ఫామ్ అవ్వలేదు, తీయించేసుకోవాలి మీరు అని చెప్పారు. సరే అని డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టరు నాతో కానీ నా హస్బెండ్తో కానీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఆవిడ, అమ్మ ఇంతకుముందు మీరు ఎన్ఆర్ఐలో ఆపరేషన్ చేయించుకున్నారు కదా, అక్కడికి వెళ్ళి తీయించేసుకోండి, ఉంచుకున్న వేస్ట్ ఈ బేబీని అనేసి చెప్పారు డాక్టరు. సరే ఆవిడేం నేను మెడిసిన్స్ కూడా రాయనమ్మ నీకు ఆపేస్తున్నాను. ఆవిడ మెడిసిన్స్ ఆఫ్ చేశాక కూడా నేను ఇంటికి వచ్చాక నేను నా భర్త చాలా ఏడ్చుకున్నాం, ఎందుకు ఇలా జరుగుతుంది అనేసి. సరే అనేసి ఆ మెడిసిన్సే కంటిన్యూ చేస్తూ ఉన్నాము. నెక్స్ట్ డే క్రిస్మస్. మా అత్తయ్య వాళ్ళకి కానీ, మా అమ్మ వాళ్ళకి కానీ, అన్నయ్య వాళ్ళకి కానీ ఎవరికి చెప్పినా అందరూ పండగ మూడ్ డిస్టర్బ్ అవుతుంది అనేసి ఎవరికీ చెప్పలేదు మేము. అందరూ హ్యాపీగా ఉంటారు కదా అనేసి. సరే అని మా ఇంటి పక్కన వాళ్ళు ఒక మంచి డాక్టర్ ఉన్నాడు ఇక్కడ, సీనియర్ కన్సల్టెంట్ గైనిక్కి, వెళ్ళి ఒకసారి కలిసి రండి అంటే పండగ రోజే మా వారు వెళ్ళి కలిసి వస్తే ఆవిడ మన దగ్గర మంచి ఎక్విప్మెంట్ ఉంది. ఎక్కడది? నెల్లూరు. ఓకే. రేపు తీసుకొచ్చేసేయి, తీయించేసి మొత్తం ఇది చేద్దాము అనేసి అన్నారు. ఎన్నో మంత్ అప్పుడు? థర్డ్ మంత్. డాక్టర్ ఏం ప్రిపేర్ చేశారు? అబార్షన్ చేయడానికి ప్రిపేర్ అయిపోయారు. ఓకే. సరే అనేసి ఇంకా నేను మా వారు మా అన్నయ్యకి ఫోన్ చేశాడు, ఇలా ఉంది అమ్మాయికి అంటే. సరే అనేసి నేను కూడా మా వదినకి మెసేజ్ చేశా, వదిన ప్రేయర్ అయిపోయాక ఒకసారి ఫోన్ చెయ్యి మాట్లాడాలి అనేసి మెసేజ్ పెట్టాను. పండగ కదా మనకు వచ్చేది క్రిస్మస్, అందరూ హ్యాపీగా చేసుకుంటారనేసి ఎవరికి చెప్పకూడదు, పండగ అంతా అయిపోయాక చెప్దామనేసి అలా బాధపడుతూ ఉన్నాము. సరే అనేసి అన్నయ్య రెస్టారెంట్ నుంచి ఇంటికి వెళ్ళి అమ్మాయి ఫోన్ చేసిందా అనేసి అడిగితే అప్పుడు వదిన ఫోన్ చేస్తే ఇలా అని చెప్పాను. ఎక్కడికి వెళ్ళొద్దు మీరు,
ఇక్కడికి రండి, నేను బ్రదర్తో ప్రేయర్ చేయిస్తాను. నీకు తెలుసు కదా నా జీవితంలో ఎలా జరిగిందో, నీకు విషయంలో ఎక్కడికి వెళ్ళొద్దు, నేను చెప్తున్నది విను, తొందరపడొద్దు, ఎందుకంటే నీకు అసలు రాదు అనుకున్నది ఇది దేవుడిచ్చిన బ్లెస్సింగ్ కాబట్టి నువ్వు ధైర్యం ఉంచి ఇక్కడికి రా కనుక అనేసి నన్ను అన్నారు. సరే అనేసి 27న ఇక్కడికి వచ్చాము. 27 సండే వచ్చింది, క్రిస్మస్ తర్వాత. ఓకే, ఇక్కడికి వచ్చాము. బ్రదర్ ప్రేయర్ చేశారు. నాకైతే ఏం కనిపించట్లేదు, డాక్టర్స్ చెప్తున్నారని మీరు అంటున్నారు కానీ అనేసి అన్నారు. బ్రదర్ అక్కడ ప్రే చేశాను, సండే రోజు చేశారు. ఓకే, డాక్టర్స్ చెప్తున్నారు అంటున్నావు కానమ్మా, నాకైతే ఏం కనిపించట్లేదు, వాళ్ళ మాటలు వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళ రిపోర్ట్ వాళ్ళు ఇచ్చారు కానీ నేనైతే ఏం చూడట్లేదు, నాకు దేవుడు కూడా ఏం చూపించట్లేదు అని చెప్పారు. సరే అని సిస్టర్తో ప్రేయర్ చేయించుకుని 31న స్కానింగ్కి వెళ్ళాము మేము. 31న స్కానింగ్కి వెళ్తే నెల్లూరులో టెస్ట్ చేయించుకున్నప్పుడు బేబీకి ఓన్లీ హార్ట్ ఫామ్ అవ్వలేదు అని చెప్పారు. ఇక్కడ స్కాన్ చేయించుకుంటే 31న నాకు 3 ప్రాబ్లమ్స్, అవి కూడా మేజర్ ప్రాబ్లమ్స్ చెప్పారు. బేబీకి బొడ్డు పేగు ఉంటుంది కదా, అంబ్లికల్ కార్డు, అందులో 3 బ్లడ్ వెజల్స్ ఉండాలైతే 2 ఫామ్ అయినాయి అమ్మ, 3ది ఫామ్ అవ్వలేదు. బేబీకి బ్లడ్ కూడా సరిగ్గా వెళ్ళదు. హార్ట్లో హోల్ ఉందని చెప్పారు కొత్తగా. తర్వాత ప్లసెంటా, మాయా అంటారు కదా, ఆ ప్లసెంటా అనేది గర్భసంచి గోడల్లో ఇరుక్కుపోయి ఉంది. దానికి తోడు మీకు ఫస్ట్ ఆపరేషన్ అయినప్పుడు లోపల పెద్ద నరం కట్ చేసి క్లోజ్ చేశారు కదా, బ్లీడింగ్ అవ్వకుండా. దాని మూలన పక్క నుంచి ఎక్కువ నరాలు ఫామ్ అయిపోయి ఆ నరాలన్నీ ఆ మాయ ద్వారా గర్భసంచులు ఇరుక్కుపోయి ఉన్నాయి. ఇప్పుడు తీసినా కానీ మీకు చాలా ఇబ్బంది అయిపోయి మీరు 7-8 ప్యాకెట్లు బ్లడ్ ఎక్కించుకున్నా కానీ మీరు సర్వైవ్ అవ్వడం ఇబ్బంది అవుతుంది, తల్లికి బిడ్డకి ఇద్దరికి ఇబ్బంది అన్నారు. సరే అనేసి నెల్లూరులో స్కానింగ్ అయినప్పుడు ఇక్కడికి రావాలన్న ఉద్దేశంతో 1 వారం ఆపాడు దేవుడు. 31న స్కానింగ్ అయినప్పుడు డాక్టర్ ఉండి నీకు ఇబ్బంది కదా, ఇంకా కొంచెం గ్రోత్ అయితే అదేమన్నా గర్భసంచి నుంచి విడిపోద్దేమో మాయా అనేది చూసి 3 వారాలు చూద్దామన్నారు. కరెక్ట్గా 1వ తారీఖు నుంచి 21st మన ఫాస్టింగ్ డేస్ స్టార్ట్ అయిన డేస్. నా కోసమే ఆ ఫాస్టింగ్ డేస్ స్టార్ట్ అయినాయి. 21న ఫాస్టింగ్ డేస్ అయిపోయినాయి. 22nd మేము స్కానింగ్కి వెళ్ళాము. డాక్టర్ స్కానింగ్ చేస్తున్నారు. ఎంతసేపు 6:30కి వెళ్ళాము, 8:30 వరకు స్కానింగ్ చేశారు డాక్టర్. స్కానింగ్ చేసి నాకున్న కండిషన్స్ అంటే ప్లసెంటా మర్చిపోయారు, మాయ గురించి మర్చిపోయారు, అంబ్లికల్ కార్డు గురించి మర్చిపోయారు, ఏం చెప్పట్లేదు. బేబీ హార్ట్కి మాత్రం ఏదో ప్రాబ్లం ఉందమ్మా అని చెప్తున్నారు, దానికి స్పెషల్గా స్కాన్ చేద్దాము. నేను రేపు 23 నుంచి 26 వరకు లీవ్లో వెళ్తున్నాను తల్లి, మళ్ళీ నువ్వు 27 కానీ 28 కానీ రా, అప్పుడు పెట్టుకుందాము, నీ కేసు కొంచెం క్రిటికల్ ఉంది కదా అనేసి అన్నారు. కానీ సార్ అప్పుడే నన్ను పక్కన పడుకోమ్మా, ఇప్పుడే చూస్తాను, వేరే ప్రోబ్ పెట్టి అనేసి అన్నారు. సరే అనేసి మా హస్బెండ్ని పిలిచి స్కాన్ చేస్తా ఉన్నప్పుడు బేబీని చూపించారు అంతా. నేను అప్పుడు అడిగాను సార్ని, సార్ ఇలా మొన్న స్కాన్ చేసినప్పుడు ప్లసెంటా అంబ్లికల్ కార్డ్ ఇలా ప్రాబ్లం ఉందని చెప్పారు కదా అనేసి అన్నాను. అంటే అవేం లేవమ్మా ఇప్పుడు అన్నారు. హల్లెలూయా. అంబ్లికల్ కార్డ్లో 2 బ్లడ్ వెజల్సే ఫామ్ అయినాయి కదా బేబీకి, ఆ 3వది కూడా అంటే ఫామ్ అవ్వడం అంటే ఒకసారి ఫామ్ అవ్వకపోతే ఫామ్ అవ్వదు కదా, అది కూడా కంప్లీట్గా ఫామ్ అయిపోయింది, బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగా వెళ్తుంది అని చెప్పారు. హల్లెలూయా. సిస్టర్ ఒక మాట, మీరు ఇంత క్లారిటీగా చెప్తున్నారు కదా, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటిది, మీరు ఏం చదువుకున్నారు? గట్టిగా చెప్పండి. నర్సింగ్. గట్టిగా. నర్సింగ్. ఏమైనా తెలియకుండా ఉంటుందా? చెప్పండి, మెడికల్ ఫీల్డే కదా, సో క్లియర్గా డాక్టర్ ఏం చేస్తున్నారో, వాళ్ళు ఏం రిపోర్ట్ ఇస్తున్నారో క్లారిటీగా తెలుస్తుంది. ప్రైజ్ ది లార్డ్. చదువుదాం. ఆ ప్లసెంటా కూడా గర్భసంచి నుంచి విడిపోయింది, కాకపోతే కింద పొజిషన్లో ఉంది, అది కూడా మీరు తీసుకునే ఫుడ్ని బట్టి పొజిషన్ చేంజ్ అవుతుంది అని చెప్పారు. వావ్, థాంక్యూ జీసస్. బేబీ హార్ట్లో హోల్ ఉందని ఇక్కడ చెప్పారు, ఆ హార్ట్లో హోల్ కూడా లేదు. గట్టిగా చెప్పాలి చూడండి. తర్వాత కొంచెం ఏదో హార్ట్లో కొంచెం ఏదో ప్రాబ్లం ఉంది, ఒకసారి చూస్తానమ్మా అనేసి చూసి లెఫ్ట్ సైడ్ ఏదో గ్రోత్ తక్కువగా ఉంది అనేసి అన్నారు. సరే అనేసి ఇక్కడ మే ఫ్లవర్ హాస్పిటల్లో చూయించుకున్నాము. ఆ మేడం ఉండి రిపోర్ట్స్ చూపిస్తారా? ఇవి రిపోర్ట్స్ ఈ పేపర్లను మీకు కావాలంటే వచ్చి చూసుకోండి. హల్లెలూయా. నాకు సిస్టర్ అవి రిపోర్ట్స్ అన్నీ పంపించారు కానీ మనకు తెలియదు కదా. వావ్ సిస్టర్ చెప్పండి. ఇక్కడ మేడము కిమ్స్లో కొత్తగా పెట్టారు మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్, అక్కడ త్రిపుర సుందరి అనే మేడం ఉన్నారమ్మా. నీ కేసు నేను పట్టుకోకూడదు,
ఎవరు పట్టుకున్న ఈ 3 వారాల వరకు ఎవరు పట్టుకున్నా కానీ తొందరపడి ఏది చేసినా ఫ్యూచర్లో నీకు ప్రాబ్లం అవుతుంది, అక్కడికి వెళ్తే మంచి ఎక్విప్మెంట్ ఉంటాయి అనేసి వెళ్ళిపోమన్నారు అక్కడికి. మేము వెళ్ళలేదు అక్కడికి, నేను నా హస్బెండ్. ఎందుకంటే నేను ఇన్ని రోజులు నేను కూడా లోకాశలతోనే బతికాను, లోకపరంగానే ఉన్నాను. కానీ బ్రదర్ ప్రేయర్ చేసిన దగ్గర నుంచి నేను కొత్త నిబంధన చదువుకోవడం మొదలుపెట్టాను. గట్టిగా చెప్పలు కొడదాం. ఇందులో నాకు లూకాసు వార్త వరకు నేను కంప్లీట్ చేశాను. అక్కడ వరకు చదివినట్లు నాకు రోజు ఒకటే మాట, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది, నమ్మిక మాత్రం ఉంచు, దేవుడు చెప్పిన ఏ మాట నిరర్ధకం కాదు. ఈ 3 మాటలు నాకు రోజుకొకసారి కనిపించాయి బైబిల్లో. నేను దేవుని ఒక్కటే నమ్మకం పెట్టుకున్నాను, ఇక నొప్పించింది. సిస్టర్, ఆ రోజు మీకు ప్రే చేశాను కదా, ఆ రోజు ఏమన్నాను, మీరు ఏం ఫీల్ అయ్యారు ఆ రోజు? ఆ రోజు నాకు మామూలుగా 4th మంత్లో ఎవరికి మూమెంట్స్ తెలియవు, కానీ నాకు బ్రదర్ ప్రేయర్ చేస్తూ ఉన్నప్పుడు పొట్టలోనే వాటర్ సౌండ్ ఇలా ఇలా మూవ్ అవుతున్నట్టు నాకు అనిపించింది. ఇటు నుంచి కదులుతుంది. అవునా? వాటర్ సౌండ్, వాటర్ సౌండ్, వాటర్ సౌండ్ వస్తుంది. వావ్, ఎస్. ఇప్పటికి అట్లా అవుతుందా? ఇప్పటికి? ఎస్, థ్యాంక్ యూ జీసస్. ఒక మాట అన్నాను, మీరు విన్నారో వినలేదో, నా దగ్గర రికార్డింగ్ ఉంది, డోంట్ వరీ. ఓకే, స్పిరిచువల్ ఆపరేషన్, వీడియో తీసే వాళ్ళకి తెలుసు. స్పిరిచువల్ అంటే డాక్టర్ వెళ్ళి కత్తి పెట్టుకొని చేసేది ఫిజికల్ ఆపరేషన్, పరిశుద్ధాత్ముడు చేసేది, ఆయన సృష్టికర్త కదా. హల్లెలూయా. ఇంచుమించు 15 నుంచి 20 నిమిషాలు ప్రార్థన చేశాను నేను, 15 to 20 minutes. ఆ వీడియో ఉంది, యూట్యూబ్లో ఉంది ఆ వీడియో, కానీ మీకు దొరకదు, అది దాచిపెట్టిన. రైట్, ఓకే, యా. ఆ రోజు నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యి, నాకు అప్పటి వరకు తెలియలేదు అసలు. అంటే కొంతమందికి తెలియదు అనేసి మా వదిన చెప్తానే ఉంది, ఫస్ట్ ప్రెగ్నెన్సీ కదా మూమెంట్స్ తెలియవు అనేసి. కానీ నాకు ఆ రోజు వాటర్ ఇటు నుంచి అటు చాలా వేగంగా మూవ్ అవుతున్నట్టు, ఫ్లోటింగ్ అనిపించింది, చాలా ఇదిగా అనిపించింది. నేను అప్పుడే అనుకున్నాను, ఇది నువ్విచ్చింది, ఇది ఇది నీ ద్వారానే వస్తుంది, కానీ ఇది నిరర్థం కాదు అనేసి నేను అనుకున్నాను ఆ రోజే. తర్వాత సార్ మళ్ళీ ఆ రోజు వెయిట్ చేయమన్నారు కదా డాక్టర్, మళ్ళీ ఆ రోజు స్కాన్ చేసి గుండెకి మిగతా ప్రాబ్లమ్స్ ఏమీ లేవు, కాకపోతే గుండెలో కొంచెం లెఫ్ట్ సైడ్ గ్రోత్ తక్కువగా ఉంది అన్నారు. సరే అనేసి మళ్ళీ ఈ డాక్టర్ దగ్గరికి వెళ్ళాం, మేఫ్లవర్ డాక్టర్ దగ్గరికి. ఆ మేడం అయితే నిజంగా నేను సర్ప్రైజ్గా ఫీల్ అవుతున్నాను అన్నారు. నాకున్న కండిషన్కి ఇది క్యూర్ అయ్యే కండిషన్ కాదమ్మా, ఎక్కడికి వెళ్ళినా కానీ ఫస్ట్ గర్భసంచి తీసేయాలనే చెప్తున్నారు. కానీ ఆ మేడం అది చూసి రిపోర్టు, ఆ అంబ్లికల్ కార్డు, ఆ ప్లసెంటా దూరం జరిగింది, ఇవి చూసేసి మేడం షాక్ అయిపోయి ఒక్కటే మాట అన్నారు. ఆవిడ హిందూ, కానీ మేడం చెప్పిన మాట నాతో, దేవుడు నీతో ఉన్నాడు. ఆ రోజు దేవుడు నీతో ఉన్నాడు కాబట్టి ఇంత పెద్ద హీల్ జరిగింది. నాకే సర్ప్రైజ్గా ఉంది. ఫస్ట్లో ఆ మేడం కూడా నాకు టాబ్లెట్స్ కూడా ఏం రాయలేదు, కానీ మేడం నాకు టాబ్లెట్స్ అన్నీ రాశారు. నీ హెల్త్ కోసం నేను టాబ్లెట్స్ ఇస్తున్నాను, మంచిగా డైట్ తీసుకో. ఫస్ట్ వారం అనుకున్నాం నెల్లూరులో ఉన్నప్పుడు, ఇక్కడికి వచ్చాక 3 వారాలు అయింది. 3 వారాలు ఇంత పెద్ద మిరాకిల్ జరిగింది. మళ్ళీ February 15th వరకు వెయిట్ చేద్దామన్నారు. ఈ February 15th నేను వెళ్ళినా కానీ మళ్ళీ నా స్కానింగ్ రిపోర్ట్ నార్మల్ వస్తుందని నాకు నమ్మకం ఉంది. హల్లెలూయా. ఇదే ఆఫ్రికాలో అయితే ఇక్కడ దొర్లాడతారు, ఇక్కడికి వచ్చి డాన్స్ చేసి డోర్లాడతారు. అసలు మీరు కామ్గా కూర్చొని చప్పలు కొడుతున్నారు. అసలు ఒక్కటి కాదు, లేచి నిలబడండి ఒకసారి, లేచి నిలబడాలా. ఇది ప్రభువు చేసిన అద్భుతం, ఇది బేగ్ మెరక్కలేదు. గట్టిగా చప్పలు కొడదామా? నా బిడ్డని నాకు తెలియదు, నేను ఆ రోజు పలికానని, దేవుని పరిచారకుడిగా ఇస్తాననేసి. కానీ నా బిడ్డను దీర్ఘాయుష్మంతుడిగానే నాకు దేవుడు ఇస్తున్నాడు, ఆరోగ్యవంతుని చేస్తున్నాడు అనేసి దేవుడికి నేను ప్రతిష్ఠించాను అని బ్రదర్ ప్రేయర్ చేసినప్పుడు నేను చెప్పాననేసి ఆ వీడియో చూస్తే నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఎందుకంటే ఇది దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం, దేవుడి చిత్తంలోనే జరుగుతుంది. ఇది నమ్మకం ఉంది. ఏం చెప్పాలనుకుంటున్నావు? ఇంకా ప్రభు గురించి ఏం చెప్పాలనుకుంటున్నావు? ఇది ఫస్ట్ ఎక్స్పీరియన్సా నీ జీవితంలో ఇలాంటి అద్భుతం? నా జీవితంలో ఇది ఫస్ట్ టెస్టిమోనీ, ఇంత పెద్ద టెస్టిమోనీ. నేను కూడా మొన్నటి వరకు సినిమాలు చూసి పాటలు చూసి ఇలా ఉన్న అమ్మాయిని నేను కూడా, కానీ ఇంత గొప్ప సాక్ష్యం నా నోటి ద్వారా దేవుడు పలికిస్తాడని చెప్తుంటేనే నాకు చాలా ఆనందంగా ఉంది. హల్లెలూయా.
రియల్లీ థ్యాంక్ యూ జీసస్. ఓకే, నాకు బేబీ పుడితే బ్రదర్ ఫస్ట్ నేమ్ పెడతానని నాకు చెప్పారు. నిజంగా ఆ రోజు చెప్పాను, రెస్టారెంట్ ఓపెనింగ్ రెస్టారెంట్ చెప్పాను. అక్టోబర్ 15th రోజు. అక్టోబర్ డిసెంబర్ లో చెక్ చేసుకోమన్నారు, కానీ దేవుడు ఆశీర్వాదం నవంబర్లోనే ఇచ్చేసారు నాకు. ఎవరు తెలుస్తుంది దాని గుండా? ఎవరైతే ఆ పడవలో ఆ సముద్రం కూడా పోయిన వారికే కష్టమని తెలుస్తుంది కదా. ఓకే, రియల్లీ నిజంగా ప్రభు మన పక్షాన, మన జీవితంలో, మన సంఘంలో దేవుడు అద్భుతాలు చేస్తున్నాడు. ఆమేన్. ఎవరు నమ్మినా నమ్మకపోయినా. ఈ రిపోర్ట్లు అబద్ధం చెప్తాయా? ఎన్ని పైసలు ఇవ్వాలి రిపోర్ట్ ఇట్లా తీసుకురావడానికి? అవునా కదా? డాక్టర్ అసలు డాక్టర్ చెప్పట్లేదు అందులో ఉన్న కాంప్లికేషన్స్. సెకండ్ టైం స్కాన్ చేసినప్పుడు నాకు కొంచెం క్లారిటీ కావాలి. ఇదే రిపోర్ట్లో ఇప్పుడు అంతా బాగుంది అనే రిపోర్ట్ నాకు ఒకసారి చూపించండి. ఆ రిపోర్ట్ చూపించాలా మీరు? ఇది 31st చేయించుకున్న స్కానింగ్. ఈ ఫస్ట్ అండర్లైన్ ఉన్నది బేబీకి హార్ట్లో హోల్ ఉందని, ఇది తర్వాతది మాయ ప్రాబ్లం ఉందని, ఇది బొడ్డు పేగు ప్రాబ్లం ఉందని ఇచ్చారు. 2 వెజల్సే ఉన్నాయి, 2 రక్తనాళాలే ఉన్నాయి, మూడోది లేదని ఇచ్చారు. ఎప్పుడు ఇది? 31st. ఓకే, ఇక్కడికి వచ్చినాక నేను ఓకే ఓకే. ఇది మీరు ఏమైనా చదవగలుగుతారా? చదవండి. ఇది 21 days ఫాస్టింగ్ అయిపోయాక 22nd నేను స్కానింగ్కి వెళ్ళినాక చేయించుకున్న రిపోర్ట్. ఇది ప్లసెంటా మాయ అనేది నార్మల్ చేసింది అనేసి ఇచ్చిన రిపోర్టు. అంబ్లికల్ కార్డు ఫస్ట్ 2 వెజల్ కార్డ్ అని ఇచ్చారు కదా. అంబ్లికల్ కార్డ్ నార్మల్, 3 వెజల్స్ ప్రజెంట్. 3 వెజల్స్ అంటే సగంలో ఫామ్ అయితే కొంతమందికి సగమే ఫామ్ అవుతుంది, లేదా అసలు ఫామ్ అవ్వదు. కానీ నాకు దేవుడు మొత్తగా ఫామ్ చేసి ఇచ్చాడు. వావ్, థాంక్యూ జీసస్ క్రైస్ట్. బిగ్ మిరకల్. ఎంత గొప్పదంటే నా ఎడల నిజంగా ఆయన ఆశీర్వాదం నా మీద ఉంది. ఏమన్నా ప్రార్థనలు పనిచేసినాయట? చాలా. నేను అసలు నాకు తెలియదు, నేను ఇంత నమ్ముతాను అనేసి నాకు తెలియదు. ఒక్క నిమిషం. ఈ ప్రెగ్నెన్సీ when man of God says, దైవజనుడు తన ఊహను బట్టి, తన ఇచ్చను బట్టి మాట్లాడింది కాదు, పరిశుద్ధాత్మ చేత పలకబడింది. అది నేను రెస్టారెంట్కి వెళ్ళి కట్ చేసి తినేసి బిర్యానీ తీసుకొని వచ్చేసేయాలా. అక్కడికి పోయేసరికి అందరు వచ్చారు ప్రార్థనల కోసం. సిస్టర్ కూడా వచ్చింది, ప్రార్థన చేశాను. మీరు నాకు చెప్పలే, నేనే మీకు చెప్పిన, గో ఆన్ డిసెంబర్ నువ్వు కన్సీవ్ అవుతావు, నువ్వు టెస్ట్ మనీ ఇస్తావు అని నేను చెప్పాను. అంటే ఇది ఎలా వచ్చింది? ఈ ప్రెగ్నెన్సీ ఎలా వచ్చింది? ప్రొఫెటిక్, ప్రవచనాత్మకంగా. అంటే ఏంటిది? నేను నిన్ను ఆశీర్వదిస్తున్నా, నేను దీవిస్తున్నా ప్రభు చెప్పినాక మిగతాది ఎలా ఉంటుంది? సూపరే కదా, సక్సెసే కదా, ఏమైనా నష్టం ఉంటుందా? అందుకే ఏం బిలీవ్ చేయాలి తెలుసా? మొదట పలకబడిన ప్రవచన వాక్కునే గట్టిగా పట్టుకోవాలి. అది ఏదైనా సరే, ఏది ఏం చెప్పినా డాక్టర్లు తప్పని నేను అనను. వాళ్ళకున్న జ్ఞానము, ఆలోచన బట్టి వాళ్ళు చెప్పారు. కానీ సరిచేయవాడు, మార్పులు కలగజేయవాడు, మరలా జీవాన్నిచ్చేవాడు దేవుడు ఒక్కడే. ఆమేన్. హిస్ నేమ్ ఇస్ జీసస్ క్రైస్ట్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. డాక్టర్లు మనుషులు అసాధ్యం అని చెప్పారు. నాకు తెలిసిన వేరే ఆంటీ వాళ్ళ నర్సెస్ ద్వారా అందరితో మాట్లాడాను. వాళ్ళేమో నువ్వు అసలు బెడ్డే దిగకూడదు, బెడ్ రెస్ట్ తీసుకోవాలి, నువ్వు ఆ మాయ అనేది కిందకుంది కాబట్టి ఎప్పుడు అబార్షన్ అవుతుందో చెప్పలేము, నీకు కూడా ఇబ్బంది అవుతుంది అని చెప్పేశారు వాళ్ళు. కానీ నేను 27th నుంచి ప్రేయర్కి తిరుగుతూనే ఉన్నాను, ఎక్కడో చోటికి ప్రేయర్కి తిరుగుతూనే ఉన్నాను 27th నుంచి. కానీ నాకు ఈ రోజు వరకు కూడా ఏమీ కాలేదు. కేవలం దేవుని వల్ల మాత్రమే ఇది సాధ్యమయ్యింది ఈరోజు నా జీవితంలో. నా గురించి ఆ మొదటి దినాన ప్రార్థన చేసినప్పుడు 27కి ఇదే ఓడి చెప్పాను, మీకు వీడియో పంపిస్తాను చూడండి. ప్రభు ఏదైతే ఇచ్చాడో ఏంటిది? ఐఎమ్ నాట్ సీయింగ్ ఎనీథింగ్. నేను ఏది చూడట్లేదు. ఈ రిపోర్టు ఇవన్నీ నాకేం తెలియదు, నేను ఏది చూడట్లేదు. ఓకేనా? ప్రభు నాకు చూపిస్తా ఉన్నాడు, ఏది చూడట్లేదు. ఏముంది? అంతా బాగుంది. ఏదైనా ఉన్నా ఏం జరుగుతుందంట? స్పిరిచువల్ ఆపరేషన్. పరిశుద్ధాత్ముడు వెళ్ళి గర్భంలో ఏదైతే ఉందో తీసుకొస్తాడు. అది వాళ్ళ వదిన గారి జీవితంలో జరిగింది. నెక్స్ట్ మిరక్కల్ వాళ్ళ జీవితంలో జరిగింది. హల్లెలూయా. హల్లెలూయా. నాకు మొన్న కూడా 2 days బ్యాక్ బాగా లోవర్ అబ్డమెన్ పెయిన్ వచ్చేసి బ్రదర్కి ఫోన్ చేశాను. నేను బ్రదర్కి ఫోన్ చేస్తే ఫస్ట్ టైం లిఫ్ట్ చేయలేదు. తర్వాత నేను అనాయింటింగ్ చేసిన ఆయిల్ రాసుకున్నాను.
నాకు తగ్గిపోయింది. తర్వాత బ్రదర్ ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే, బ్రదర్ ఇలా అనిపించింది బ్రదర్, నేను ఆయిల్ రాసుకున్నాను, నాకు తగ్గిపోయింది అని చెప్పాను నేను. అంటే దైవజనుడి ద్వారా, దైవజనుడు అభిషేకించిన దానిలోని ఇంత గొప్ప వరం, అంత పరిశుద్ధాత్మ ఉంటే నేను నమ్మి దేవునితో నడిస్తే ఇంకెంత ఆశీర్వాదం ఉంటుందా అనేసి నాకు అనిపించింది. ఏం చేస్తారు ఇప్పటి నుంచి ఏం చేస్తారు? దేవుని సన్నిధిలో ఇంకా ఎదగడానికి పోరాడతాను. బాప్టిజం తీసుకున్నారా? తీసుకున్నాను. ఓకే. బైబిల్ ఇప్పుడు స్టార్ట్ చేశారు. ఇప్పటి నుంచి ఎలా ఆత్మీయంగా ఎలా ఉంటారు? బలంగా ఉంటారా? బలంగా. మార్పులు వచ్చినాయి. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఓ థ్యాంక్ యూ. నేనైతే చాలా సంతోషంలో ఉన్నా. నా గురించి మీ హస్బెండ్ ఎక్కడున్నో నాకు తెలియదు కానీ నెల్లూరులో ఉన్నాను. నెల్లూరులో ఉన్నారా? లోపలికి కల్పన స్కానింగ్కి వెళ్ళింది. వాళ్ళ హస్బెండ్ నేను పక్కన కూర్చొని ఉన్నాము. తను ఎంత టెన్షన్ అయిపోతున్నాడంటే ఆ అమ్మాయికి ఏమైపోతుంది అని తన్ని డైవర్ట్ చేయడానికి నేను యూట్యూబ్లో మెసేజ్ పెట్టి అట్లా డైవర్ట్ చేశాను. బయటకు వెళ్ళి కాఫీ తాగొచ్చాడు. తనంతా చెమటల్లో పట్టేసి చాలా టెన్షన్ అయిపోయాడు. బయటకు వచ్చిన తర్వాత ఎంత సంతోషించాడంటే అంత సంతోషించాడు. హల్లెలూయా. నేను ఇప్పుడున్న సిచ్యువేషన్లో నేను రోజు ఉదయం సాయంత్రం ప్రేయర్ చేసుకోలేను, కానీ ఇంత గొప్ప అద్భుతం జరిగినందుకు నువ్వు రోజు ప్రేయర్ చేసుకో, రోజు వాక్యం చదువుకో అని చెప్పాడు నా హస్బెండ్ నాకు. అంటే ఆయన కూడా ఏంటంటే ఇంతకుముందు అంటా ఉండేవాడు, బిజినెస్ చేస్తూ ఉన్నప్పుడు కొన్ని వాళ్ళతో పాటు కొట్టుకుని వెళ్ళిపోవాలి, అన్నీ నమ్మాలి అని అనేవాడు. అలాంటిది నా భర్త నోటి నుంచి దేవుడు పలికించిన మాట, రోజు బైబిల్ చదువుకో, నువ్వు నమ్మకం ఉంచి రోజు బైబిల్ చదువుకో, నెరవేరుతుంది అని చెప్పి వెళ్ళాడు నా భర్త నాకు. హల్లెలూయా. వావ్, ఏ బిగ్ మిరకల్. థ్యాంక్ యూ జీసస్ క్రైస్ట్. ఏం చేస్తావమ్మా? పాపం దేవుడు ఇస్తే ఏం చేస్తావు? ఆల్రెడీ చెప్పేసాను బ్రదర్, దేవుడి పరిచారకునికి ఇస్తాను. అంతే. ఇది దేవుడు ఇచ్చిన మీ హస్బెండ్ ఆశీర్వాదం. కూడా అగ్రీ? ఆయన యాక్సెప్టెడ్. చూద్దాం. ఓకే. ఇక్కడే తిరుగుతూ ఉంటాడు ఎందుకు కదా. అంటే నాకు జరిగింది చిన్న ఆపరేషన్ కాదు, నా గర్భసంచికి చాలా పెద్ద ఆపరేషన్. అసలు పిల్లలే పుట్టరు, 50% ఛాన్సెస్ అన్నారు. ఇదే మాట పద్మజ సిస్టర్కి ఇచ్చారు. ఇదే మాట 8 years 8 సంవత్సరాలు ఇదే మాట చెప్పారు డాక్టర్స్. నాకైతే అసలు అన్ఎక్స్పెక్టెడ్ అమ్మా. మేము ఏం ట్రీట్మెంట్ ఇచ్చినా ఎందుకు రెస్పాండ్ అవ్వటం లేదో తెలియదు. నేను హార్మోనల్ ఇంజెక్షన్స్ తీసుకున్నాను 6 months. నాకు PCOS ఉంది. ఎగ్ గ్రోత్ అవ్వడానికి 6 months కంటిన్యూగా హార్మోనల్ ఇంజెక్షన్స్ ఇచ్చారు. ఆ ఇంజెక్షన్స్ కూడా చాలా పెయిన్ఫుల్ ఉండేవి. తర్వాత మళ్ళీ IUI కూడా 2 times చేశారు, అది కూడా ఫెయిల్ అయింది. డాక్టర్ అంది, నేను ఇంజెక్షన్స్ ఇస్తున్నప్పుడు ఎగ్ మంచిగానే గ్రోత్ అవుతుంది, బాగుండాలి, కానీ ఏం జరుగుతుందో మాకైతే తెలియదు, అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫెర్టిలిటీ నీకు, దీనికి మేమేమీ చేయలేము, ఇంకా IVFకి వెళ్ళిపోండి మీరు అని సేమ్ చెప్పారు. అదే ప్రాబ్లం కూడా మేము వెళ్ళదా? అక్కడ దాకా వెళ్ళలేదు. ప్లీజ్ గాడ్. IVFకి వెళ్ళిపోండి అని చెప్పింది డాక్టర్ నాకు. మా హస్బెండ్కి IVFకి వెళ్ళడం ఇష్టం లేదు. ఒకే కుటుంబంలో డేంజరస్ మిరకల్స్ ఇవి. వాళ్ళిద్దరూ చుట్టాలు, బంధువులు, వదిన. అవునా? గట్టిగా చెప్పలు కొడదామా? మీ సాక్ష్యము దగ్గర 5 సార్లు పంచుకున్నది ఇక్కడ. మీరు విన్నప్పుడల్లా విశ్వాసం వస్తుంది. సో ఇట్స్ బిగ్ మిరకల్. నియర్లీ నేను ఒక మాట అడగాలనుకుంటా, ఇవ్వండి. అంటే మీరు క్రైస్తవ్యంలోకి వచ్చే క్రిస్టియన్ సో మెనీ ఇయర్స్, మీ ఫ్యామిలీ అంతా. ఓకే, థ్యాంక్ యూ సిస్టర్. అయితే దీన్ని బట్టి మీ మదర్ ఏమనుకుంటున్నారు, మీ ఫాదర్ ఏమనుకుంటున్నారు, మీ హస్బెండ్ గురించి చెప్పారు, మాకు అర్థమైపోయింది. సో మీ బ్రదర్ ఏమనుకుంటున్నారు? మా అన్నయ్య అయితే అసలు చర్చికి రాడు, నమ్మడు అని మేము అనుకునేవాళ్ళం. కానీ మాకు తెలియని విషయం ఏంటంటే నా కోసం మా అన్నయ్య కూడా ఫాస్టింగ్ ప్రేయర్ చేశాడని నాకు మొన్ననే తెలిసింది. అమ్మా ఏమనుకుంటున్నారు మీరు కూడా రండి ఇక్కడికి. ఏమనుకుంటున్నారు? మరి 27వ తారీఖు 30కి ఏడ్చారా? మరి ఎట్లా నవ్వారా, సంతోషించారా? అసలు చెప్పలే కదా, పెద్దవాళ్ళు టెన్షన్ పడతారనేసి వాళ్ళకి 25కి చెప్పలే అన్నావు. చెప్పలేదు. ఓకే, సో 27కి అందరికి తెలిసింది ఈ ప్రాబ్లం ఉందని. 27కి తెలిసింది. ఓకే ఓకే ఓకే. టెన్షన్ పడతారు, వచ్చే ఒక పండుగ కదా, గుడ్, హ్యాపీగా మంచి నిర్ణయం అది. అనేసి వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా మంచి నిర్ణయం. స్కానింగ్ దగ్గర వదిలిపెట్టి వెళ్తా కూడా మా అన్నయ్య అసలు వెళ్ళలేకపోయాడు. మళ్ళీ మా వదిన వెనక్కి పిలిచి జాగ్రత్తగా చేయించి ఫోన్ చేయి, జాగ్రత్తగా చేయించి ఫోన్ చేయి అని చెప్పి. నా స్కానింగ్ రేపు మేము ఇంటికి వచ్చేసరికి 11 అయ్యింది. అన్నయ్య ఇంటికి వచ్చాడు. అప్పుడు ఇంటికి రాగానే
ఈఎంఐ అనేసి అన్నాడు. అంటే ఏముందంటే ఏం కాదు, ఇది కూడా సెట్ అయిపోద్ది, ఏదో గ్రోత్ తక్కువగా ఉందన్నావు కదా హార్ట్లో, అది కూడా సెట్ అయిపోద్ది అన్నాడు మనకి. హల్లెలూయా, థాంక్యూ జీసస్. సంఘంలో దేవుడు పలికే గొప్ప అద్భుతాలన్నీ ఒక దైవజనుడి ద్వారా నడిపిస్తాడనేది నా జీవితంలో నేను కళ్ళారా చూసింది. ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. ఈ సాక్ష్యం మీరు మళ్ళీ పంచుకోవాలి ఈ సంఘంలో, ఎందుకంటే ఇప్పుడు కొద్దిమందే ఉన్నారు, ఇంకా వచ్చేది మేబీ ఫస్ట్ సాక్రిమెంట్ ఉంది, ఆ రోజు సమయం బట్టి చెప్తాను, మళ్ళీ చెప్పండి. అలాగే ఆ రోజు మరి ఎవరన్నా సాక్ష్యం విని మళ్ళా బలం పొందుతారు. ఓకే, చాలా మంది బలం పొందుతారు, ఎందుకంటే నాది చిన్న సాక్ష్యం కాదు, దేవుడు చేసే ఎంతో గొప్ప అద్భుత సాక్ష్యం. థ్యాంక్ యూ. ప్రభు చేసిన గొప్ప అద్భుతం, గట్టిగా చప్పట్లు కొడదామా? థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి సిస్టర్. ప్రభు మిమ్మును, మీ కుటుంబాన్ని, ఆ బుడ్డోడు ఇక్కడనే ఆడుకుంటాడు, చూద్దాంలే మనం ఎడిగిపోతాడు. అప్పుడు ఇక్కడ కూర్చొని సిస్టర్ అక్కడ పోతా ఉంటుంది. హల్లెలూయా. ఈ మాటలన్నీ, ఈ సాక్ష్యాన్ని బట్టి సమస్త మహిమ దేవునికే చెల్లును గాక. గ్లోరీ బీ టు గాడ్. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్, కూర్చోండి. థ్యాంక్ యూ.